అత్తమ్మా ఇది చూడండి. అమ్మో ఏమైంది? వాళ్ళెవరికో 10 కోట్లు లాటరీ తగిలిందంటండి. అవునా? అవునండి. ఏవండి మనకి 10 కోట్లు కాకపోయినా 5 కోట్లు లాటరీ తగిలితే మీరేం చేస్తారండి? ఏముంది, 5 కోట్లలో 3 కోట్లు పెట్టి ఇద్దరికి చెరో వెళ్ళా తీసుకుంటాను. మరి మిగతా 2 కోట్లు ఏం చేస్తారు? ఏముంది, ఆ 2 కోట్లు 1 కోటి పెట్టి ఇద్దరికి తలో ఒక బెంచ్ కార్ తీసుకుంటా. మరి మిగతా 1 కోటి రూపాయలతో ఏం చేస్తారండి? మిగిలిన 1 కోటి రూపాయల్లో 50 లక్షలు తీసుకొని ఇద్దరికి చెరి సమానంగా బంగారం చేపిస్తాను. అమ్మో బంగారం అంటే అత్తమ్మా. మరి మిగతా 50 లక్షలు ఏం చేస్తారండి? మిగిలిన 50 లక్షలు ఇద్దరికి తల 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. మరి మిగతా 10 లక్షలు? మిగిలిన 10 లక్షల్లో మనకి 9 లక్షలు అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులన్నీ క్లియర్ చేసేస్తా. మరి మిగతా 1 లక్ష ఏం చేస్తారండి? ఆ 1,00,000 రూపాయల నా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయో నేను ఉంచుకుంటా. ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? నీకెందుకురా 1,00,000 రూపాయలు? ఇంకో ఫ్యామిలీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ఏంటి? గాలి తిరగటాక మీకేం అవసరం లేదు. ఆ డబ్బులు ఏదో నాకు ఇవ్వండి, జాగ్రత్తగా బీరువాలో దాస్తాను. కరెక్ట్ గా చెప్పాను అత్తమ్మా. కరెక్ట్గా చెప్పావే నువ్వు.